ఒకటి కాదు రెండు కాదు ముచ్చటగా మూడోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు డుమ్మ కొట్టారు ఆప్ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఈడీ అధికారులు ఇచ్చిన నోటీసులను పట్టించుకొని కేజ్రీవాల్ ఈ రోజు కూడా విచారణకు హాజరు కాలేదు. అంతేకాదు తాను విచారణకు హాజరు కావడం లేదంటూ ఈడీకి తిరిగి లేఖ రాశారు. అసలు సరైన కారణం లేకుండా తనను నోటీసులు ఇస్తున్నారంటూ ఆరోపించారు కేజ్రీవాల్. ఢిల్లీ లిక్కర్ కేసులో తమ ముందు హాజరు కావాలని ఈడీ అధికారులు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. అయితే ఆ నోటీసులు చట్టవిరుద్ధంగా ఉన్నాయని ఆప్ నేతలు మండిపడుతున్నారు. ఢిల్లీ మద్యం కేసు విచారణలో భాగంగా ఈడీ దర్యాప్తుకు సహకరించడానికి కేజ్రీవాల్ సిద్ధంగా ఉన్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటిస్తోంది. లోక్సభ ఎన్నికలు జరగనున్న వేళ ఇప్పుడు నోటీసులు ఎందుకు పంపించారని ఆప్ ప్రశ్నిస్తోంది. ఇక ఈ కేసులో విచారణకు హాజరు కావాలని గతేడాది నవంబర్ 2, డిసెంబర్ 21వ తేదీన అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ సమన్లు జారీ చేసింది. కానీ ఈ విచారణలకు ఆయన హాజరు కాలేదు. తాజాగా ఈ రోజు కూడా ఆయన విచారణకు హాజరు కాలేదు. అయితే ఈడీ నోటీసులు చట్టవిరుద్ధంగా ఉన్నాయని, వాటిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు ఆప్ నేతలు. మూడుసార్లు నోటీసులు ఇచ్చినా కేజ్రీవాల్ విచారణకు హాజరు కాకపోవడంతో ఆయనపై ఈడీ నాన్ బెయిలబుల్ వారెంట్ కోరి కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. నాన్ బెయిలబుల్ వారెంట్ పాటించడంలో విఫలమైతే అరెస్టు చేసి తదుపరి కోర్టు విచారణకు పంపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు కేజ్రీవాల్ కావాలనే విచారణకు డుమ్మా కొడుతున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ అంశాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకునేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు.